Welcome to Cinefest, and this is the review of Paradise Glimpse. సారీ ది ప్యారడైజ్ గ్లిమ్స్. అండ్ ఇంకా గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే మెంటల్ మ్యాడ్నెస్. అస్సలు ఇలాంటి వరల్డ్ బిల్డ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ముందు నుంచే ఈ మూవీ పైన చాలా యాంటిసిపేటెడ్గా ఉన్నాను నేను. ఎందుకంటే ద రీజన్ నాని అండ్ శ్రీకాంత్ డైలాగ్. నిజంగా యాక్చువల్లీ ఒక ఈవెంట్లో చెప్పాడు నాని చాలా కాన్ఫిడెంట్గా, ఇది మ్యాడ్ మ్యాక్స్ అండ్ శ్రీకాంత్ షర్ట్ పైన ఉన్న కాకి నెక్స్ట్ ఇయర్ అన్ని అవార్డ్స్ వెళ్ళిపోతాయని. అండ్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది. నిజంగా వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఒక 2-3 డేస్లో ఈ గ్లిమ్స్ని షూట్ చేశారు అండ్ ఎడిటింగ్కి కొన్ని రోజులు తీసుకున్నారు అండ్ బీజిఎం వల్ల కూడా లేట్ అయింది. అండ్ ఇక గ్లిమ్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది నాని. యాక్చువల్లీ ఈజ్ ద గెస్ట్ స్టార్. నిజం చెప్పాలంటే అలాంటి ఒక కర్స్ వర్డ్ని ఆయన అంటున్నట్టు ప్రొజెక్ట్ చేసే ఇలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసినందుకు ఎవరు చేస్తారు చెప్పండి సార్ ఇలాంటివి. అండ్ ఒక్కసారి ఇలాంటివి బయటికి వస్తే ఇండస్ట్రీలో, మోస్ట్లీ మన ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీస్ వస్తాయి మీ అందరికీ తెలుసు. అయినా సరే అవన్నీ ఏవి పట్టించుకోకుండా యాక్సెప్ట్ చేశారు ఆయన. నిజంగా ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ దీన్ని చూసిన తర్వాత యాక్చువల్లీ కట్అవుట్కి, హైట్కి, అస్సలు స్క్రీన్ ప్రజెన్స్కి సంబంధం లేదని చెప్పేశారు. మోస్ట్లీ సరిపోదా శనివారంలోనే అది అర్థమైపోద్ది మనకు. అండ్ ఇప్పటిదాకా మన ఇండియన్ హిస్టరీలో లేని గెటప్ ఇది. ఇలాంటి గెటప్ని యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా గట్స్ ఉండాలి ఇలాంటి యాక్టర్కి. ఒక 10 years తర్వాత మన టీఎఫ్ఐ గురించి మాట్లాడుకుంటే దానిలో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ చాప్టర్ నాని అవుతాడు. మన తెలుగులో ఇలా జానరస్ అది ఇది మార్చి తీస్తున్న సినిమాలు అండ్ హీరోలు అంటే జస్ట్ ప్రభాస్, నాని మాత్రమే. ఎందుకంటే ఒక్కసారి మాస్ సినిమా హిట్ అవుతే ఇంకా మాస్ ఫిల్మ్సే చేస్తూ ఉంటారు. కానీ నాని మాత్రం అలా కాదు. ప్రతిసారి జానరాని, ఎమోషన్స్ని అండ్ గెటప్స్ని, లుక్స్ని అన్నిటినీ మారుస్తాడు. అలా మార్చడమే కాకుండా యాక్టింగ్లో కూడా వేరియేషన్స్ చూపిస్తాడు. ఒకవేళ అవుతే ఇంకో పుష్ప ఆర్ బాహుబలి అవుద్ది, లేకపోతే ఇంకో కంగువలా మిగిలిపోద్ది. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అండ్ ఎమోషన్ కూడా చాలా గట్టిగా వర్కౌట్ అయ్యేలా ఉంది. చూద్దాం. గ్లిమ్స్ పరంగా చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఆ రిఫరెన్స్, అదే కాకి రిఫరెన్స్ రియల్ లైఫ్కి రిఫరెన్స్గా వాడుకున్నారు. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఆ కథ చెప్పడం. అండ్ ఒక అమ్మ ఆ కర్స్ వర్డ్ని, అంటే ఈ సొసైటీ వాళ్ళ అమ్మ అని అలా చూడడం అండ్ తను యాక్సెప్ట్ చేసి వాళ్ళ కొడుకుకి ఎలివేషన్ ఇవ్వడం, వాట్ ఏ థాట్ గారు ఇచ్చి పడేశారు. మీకు హ్యాట్స్ ఆఫ్ అంతే. అండ్ జీకే విష్ణు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ గ్రాఫిక్ విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ మనకు ఆడ్గా అనిపించలేదు, అన్నీ కరెక్ట్గానే సెట్ అయ్యాయి. అండ్ మ్యూజిక్ బై అనిరుద్ ఇచ్చి పడేశాడు అంతే. నిజంగా స్టార్టింగ్లో ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఇలాంటి ఎమోషన్ ఉన్న ఫిలింకి కరెక్ట్ బీజం పడితే సార్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ అది గ్లిమ్స్లోనే వెళ్ళిపోయింది. అండ్ మూవీలో ఎలా కొడతారో నాకు తెలీదు, బట్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ బీజిఎమ్స్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఫైనల్గా చెప్పాలంటే దద్దరిలించే గ్లిమ్స్. ఒక్కవేళ పాజిటివ్ టాక్ వస్తే మన ఇండస్ట్రీ మళ్ళీ ఇంకోసారి వినబడుద్ది. మన ఇండస్ట్రీ గురించి మళ్ళీ చాలామంది మాట్లాడుకుంటారు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.